చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటీవల మనం న్యూస్లో చూస్తే 16 కోట్ల మంది క్రెడెన్షియల్స్ లీక్ అయిపోయాయి. అంటే వాళ్ళ యూజర్ ఐడీలు విత్ పాస్వర్డ్ లీక్ అయిపోయింది. 16 కోట్ల మంది అంటే ఊహించండి. దానికి సంబంధించి ఎన్ని అకౌంట్లు లింక్ అయి ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటాయి, యూపీఐ లింక్ అయి ఉంటాయి. మోస్ట్లీ మొత్తం డేటా మనం వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే, అది అన్ఇంటెన్షనల్గా. ఎలా జరిగింది ఇది? ఇది సామాన్యుల పరిస్థితి అయితే పెద్ద పెద్ద కంపెనీలు అంటే వేల కోట్లలో టర్న్ ఓవర్ ఉంటున్న కంపెనీలు కూడా డేటా లీక్ అయ్యి అక్కడి నుంచి కోట్లలో నష్టం వచ్చే డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది. అది ఎలా అనేది మనం మాట్లాడదాము. మనతో ఉన్నారు ఎథికల్ హ్యాకర్ విశ్వనాథ్ గారు. నమస్తే సార్. సామాన్యుడు ఇలాంటి వాటికి బలయ్యాడు, ఇలాంటి డేటా లీకేజ్, డేటా బ్రీచింగ్ తోటి బలయ్యాడు అంటే ఓకే, మనం ఎక్కడో ఒక లాగిన్ అయ్యి ఉంటాం, మన ఫేస్బుక్ ద్వారానో జీమెయిల్ ద్వారా లీక్ అయిపోయాడు. పెద్ద కంపెనీలు, ఎప్పుడు ఎన్నేళ్ల నుండో మార్కెట్లో ఉంటున్న కంపెనీలు, వాళ్ళ డేటా బ్రీచ్ అయ్యిందంటే నాకు తెలిసి అన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకి అట్మోస్ట్ సెక్యూరిటీ ఉంది. వాళ్ళ డేటా కూడా ఎలా లీక్ అయ్యింది? సో ఇక్కడ డేటా లీకేజ్ అనేది డిపెండింగ్ అపాన్ ద సెక్యూరిటీ పార్ట్. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నంత మాత్రాన 100% సెక్యూరిటీ అనేది ఎక్కడా లేదు. ఫస్ట్ థింగ్ ఇది ఒకటి. ఎందుకంటే మేబీ ఆ అప్లికేషన్లో మిస్టేక్ చేసి ఉండొచ్చు, ఆ వెబ్సైట్ అప్లికేషన్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు యూజ్ చేసే డేటాబేస్లో అవ్వచ్చు. ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే అంటే సెక్యూరిటీ పరంగా ఏమైనా లూప్ హోల్స్ కానీ బగ్స్ కానీ దొరికితే హ్యాకర్స్ ఈజీగా డేటాబేస్ మొత్తాన్ని తీసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇలాగే రీసెంట్గా జరిగింది ఏంటంటే జూన్లోనే జరిగిన ఈ రీసెంట్ ఒకటి ఆదిత్య బిర్లా క్యాపిటల్ డిజిటల్ అని ఒకటి ఉంది. సో వీళ్ళ డేటా కూడా లీక్ అయింది. సో అది వచ్చేసి ఆదిత్య బిర్లా వారిది వన్ వింగ్, ఒక సెక్టార్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించింది. అందులో నుంచి డేటా లీక్ అయింది. ఆల్మోస్ట్ 2 crores of rupees డిజిటల్ గోల్డ్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా స్టీల్ చేసేసారు అనమాట. ఫ్రమ్ ఆల్మోస్ట్ 300+ or 400+ కస్టమర్స్ అకౌంట్స్లో నుంచి స్టీల్ చేసేసుకున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్గా. 2 crores of gold అంటే డిజిటల్ గోల్డ్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత అవుతుంది అనేది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్. ఇప్పుడు 2025 ఈ మంత్లో జూన్లో చెప్పాలి. అలాంటివి చాలా ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఒక డేటా బ్రీచ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే హ్యాకర్స్ వెతికేది ఏంటి అంటే ఒక లూప్ హోల్ కోసం వెతుకుతారు. ఫస్ట్ థింగ్ ఆ లూప్ హోల్ దొరికింది అంటే మొత్తం డేటా బయటకు తీసేయచ్చు డేటాబేస్లో నుంచి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకునే అవకాశమే లేదా హ్యాకర్స్ నుండి? ఒకటి ఏంటంటే రిట్రీవ్ అంటే ఇప్పుడు ఒకవేళ అకౌంట్లో ఉందనుకోండి, అమౌంట్ కానీ ఇప్పుడు అమౌంట్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకోండి, హోల్డ్లో పెట్టవచ్చు. బ్యాంక్ వాళ్ళకి చెప్తే బ్యాంక్ వాళ్ళు హోల్డ్లో పెట్టేస్తారు, అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తారు. అక్కడ నుంచి మనం మళ్ళీ రివర్ట్ బ్యాక్ తెచ్చుకోవచ్చు. పాసిబిలిటీ కొంతవరకు ఉంది. కానీ ఒకవేళ అమౌంట్ కనుక విత్డ్రా చేసుకున్నా, లేదు అంటే క్రిప్టో కరెన్సీస్ కొన్నా, ఎక్కడ కూడా ట్రాకింగ్ ఉండదు. దాన్ని రెండో రకంగా వాడేస్తే ఇంక మనం దాన్ని తీసుకురావడం కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఫిజికల్గా తీసేశారు. ఈ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఎవరు ఉంటాయి? హ్యాకర్స్ అయితే ఇచ్చుకోరుగా, సైబర్ క్రిమినల్స్ ఇవ్వరుగా, ఏవో ఫేక్ అకౌంట్స్కే ఇచ్చేస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక హ్యాకర్ ఒక అకౌంట్లో నుంచి ఇంకో 10 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు అనుకుందాం బ్యాంక్. సో ఈ 10 అకౌంట్లలో 9 అకౌంట్లు వేరే వాడివే ఉంటాయి. అంటే ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి 2-3 అకౌంట్స్ ఉంటాయి. సో బాబా ఒక 1000 రూపీస్ ఇస్తారని అకౌంట్ ఇచ్చేయని అడిగితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పాకెట్ మనీ కోసం. అలా అవుతుంది అది. ఓకే. సో లేదంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఊర్లలో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళ పేరు మీద అకౌంట్లు తీసి దాని మీద నెట్ బ్యాంకింగ్లు క్రియేట్ చేసుకొని అవి యూజ్ చేసుకుంటున్నారు. సో ఇన్వెస్టిగేషన్ చేసే టైమింగ్లో ఏమవుతుంది అంటే వీళ్ళందరూ ఇన్నోసెంట్ పీపుల్ యాక్చువల్గా చెప్పాలంటే. సో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నాకేం తెలియదు అంటారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎవరో వచ్చారు, డబ్బులు ఇచ్చారు, అకౌంట్ తీసుకున్నారు, సంథింగ్ ఇదే అయిపోయింది అని. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ లోపు ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. క్రిప్టో కరెన్సీస్ అని, లేదంటే ఇంకెక్కడ విత్డ్రాల్ చేసుకోవడమో కానీ ఇలాంటివి జరిగిపోతాయి. ఒక్కసారి అమౌంట్ విత్డ్రా అయిందంటే కష్టం. క్రిప్టో కరెన్సీ అయినా కూడా కష్టం. ఇది ఒక వే దీనికి. ఇంకోటి ఏంటంటే డేటా లీకేజెస్ వల్ల ఏంటి వాళ్ళకి యూసేజ్ ఏంటి అని. ఇప్పుడు 16 కోట్ల మంది యూజర్ ఐడి పాస్వర్డ్ తీసేసుకున్నారు. దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ నెంబర్ ఉంది, మీ ఈమెయిల్ అడ్రస్ ఉంది, మీ ఇంటి అడ్రస్ ఉంది, ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర, మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అనుకుందాం. సో ఏం చేస్తాం, ఐ విల్ కాల్ యూ, కాల్ చేస్తాడు. కాల్ చేసి హర్షినియా మాట్లాడేది, ఎస్ దిస్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ దిస్ ఈస్ థింగ్, ఓకే. డిజిటల్ అరెస్ట్ స్కామ్కి యూజ్ చేసుకోవచ్చు. విన్నారా డిజిటల్ అరెస్ట్ అని? డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే
మీరు వినుంటారు కదా, గవర్నమెంట్ కూడా బాగా పబ్లిసిటీ చేస్తుంది ఇలాంటి డిజిటల్, అంటే మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, ఓకే నార్కోటిక్స్ అని, లేదంటే ఇంకేదో డిజిటల్ అరెస్ట్ అంటే సిస్టమ్ ముందే కూర్చోవాలి అని, అంటే ఇలాంటి ఫ్రాడ్ కి ఈ డేటాని యూజ్ చేస్తారు. సిస్టమ్ ముందే కూర్చోవాలి, గంటల తరబడి కూర్చోవాలి. సో డేటా లీకేజెస్ ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వచ్చు, ఒకవేళ లాగిన్ అయితే వెల్ అండ్ గుడ్, హీ క్యాన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నెట్ బ్యాంకింగ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఓకే, లేదు అంటే ఈ డేటాని బయట అమ్మేస్తారు. సో చాలా టెలిగ్రామ్ బాట్స్ ఉన్నాయి చెప్పాలి అంటే, టెలిగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, వాట్సాప్ ఎలాగో అది ఒకటి. సో ఇది ఒక అడ్డలాగా మారిపోయింది టెలిగ్రామ్. హ్యాకర్స్ ఎంత డేటా బ్రీచ్ ఉంది కదా, అమ్మేస్తారు, $1,000 అమ్మేస్తాడు. కొన్ని 48 TB 2 TBs 48 TBs కొన్ని TBs ఆఫ్ డేటాని అంత పెట్టి అమ్మేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, సైబర్ క్రిమినల్స్ కొనుక్కొని దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ఇలా డిజిటల్ అరెస్ట్ చేయడం కానీ, అంటే స్కామ్ చేయడానికి కానీ, లేదంటే టెలికాం నుంచి కాల్ వచ్చినట్టు కాల్ చేయడం కానీ, ఏదో గవర్నమెంట్ స్కీమ్, ఇప్పుడు ప్రధానమంత్రి స్కీమ్ ఏదో వచ్చిందని చెప్పి PM కిసాన్ స్కీమ్ అని చెప్పి ఇలాంటి వాటికి అన్నిటికీ యూజ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ యాక్చువల్గా. ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్తో ఏదైతే వాళ్ళకి జరిగిన ఈ హ్యాకింగ్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? అల్టిమేట్లీ ఆదిత్య బిర్లా గ్రూపే రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఎవరైతే కోల్పోయారో ఇదంతా డబ్బులు నష్టపోయారో డిజిటల్ గోల్డ్ ద్వారా, వాళ్ళకి వీళ్ళే కదా తిరిగి ప్రొవైడ్ చేయాలి. అంటే కొన్ని క్లాస్ ఉంటాయి కాబట్టి అది ఇంకా రూల్స్ ప్రకారం వెళ్తారు వాళ్ళు ఏంటి అనేది. సో ఒకటి ఏంటి అంటే, డేటా బ్రీచ్ జరిగింది అంటే మన దగ్గర లూప్ హోల్ ఉండడం వల్లనే డేటా బ్రీచ్ జరిగి ఉంటుంది. అదొకటి మెయిన్, అదైతే షూర్. ఎందుకంటే ఎవరెవరితో వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఉండదు. మేబీ ఆ సిస్టమ్స్లో కానీ ఏదో మాల్వేర్ ఇంజెక్ట్ చేసి ఉండాలి, లేదంటే ఏదైనా ఒక లూప్ హోల్ దొరికి ఉండాలి. సో ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటేనే అవుతుంది కంపల్సరీ. ఓకే, అది మెయిన్ థింగ్ చెప్పాలంటే. సో ఇలా చాలా డేటా బ్రీచ్ డే టు డే. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఇంకొక డేటా బ్రీచ్ కూడా జరిగింది. ఆ డేటా అంతా చూస్తే దాని రిసోర్సెస్ ఎక్కడి నుంచి అని చూస్తే ఫేస్బుక్, గూగుల్కి సంబంధించిన పబ్లిక్ డేటా ఉంటుంది చూసారా, అది ఉంది. అంటే వెబ్ స్క్రాపింగ్ అంటారు దీన్ని. వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటంటే, పబ్లిక్లో మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, అందులో నుంచి మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పబ్లిక్లో పెట్టుకొని ఉంటారు చాలా మంది. సో ఈ డేటా అంతా కలెక్ట్ చేసి బయట అమ్మేయడం కూడా జరుగుతుంది. అలాంటివి కూడా ఉన్నాయి. అందుకే ప్రైవేట్లో పెట్టుకోమని చెప్పేది కూడా దానికోసమే. అకౌంట్స్ అన్నీ కూడా ప్రైవేట్లో పెట్టుకోవాలి, అదర్ పీపుల్ కెనాట్ సీ దాట్ అని చెప్పేసి. సో ఎంతవరకు చూపించాలో అంతవరకే మనం విజిబిలిటీలోకి వెళ్ళాలి. ఎక్కువ విజిబిలిటీలోకి వెళ్ళామనుకోండి మన డేటా కూడా లీక్ అవుతుంది. ఇట్స్ నెసెసరీ, మీరు విజిబుల్గా ఉండాల్సిన పబ్లిక్ పర్సన్ అయితే తప్ప యూ షుడెంట్ డిస్క్లోజ్ ఆల్ యువర్ డేటా. చాలా మందికి ఒక ఇది ఉంటుంది, నా దాంట్లో ఏముందిలే అమౌంట్, నా దాంట్లో $1,000 ఉంది, నాది హ్యాక్ చేసుకొని ఏం చేసుకుంటారు అని అనుకుంటారు చాలా మంది. అంటే జనరల్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. బిగ్ షాట్స్ అయితే వేరే విషయం అది, ఎందుకంటే పెద్ద అమౌంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో, నా అకౌంట్లో, ఎవరి అకౌంట్లో అయినా సరే మాక్సిమం ఎంత ఉంటుంది, ఒక 5,000 to 10,000 అనుకుందాం. సో ఓకే 5,000 కదా, సో ఫ్రాడ్ అయినా అంత పెద్ద పట్టించుకోమని అన్నట్టు ఉంటుంది. లేదంటే మరీ చిన్న వాళ్ళు అయితే ఒక $1,000, $200, $300 అనుకుంటారు. కానీ వాళ్ళకి అమౌంట్ కాదు అక్కడ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే సైబర్ క్రిమినల్స్ మీ దగ్గర ఉన్న డేటా ఇంపార్టెంట్, వాళ్ళకి అమౌంట్ కాదు. ప్రీషియస్ డేటా అనేది మీ పర్సనల్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్న స్నాప్చాట్ కదా, ఫొటోస్ తీయడం పెట్టడము ఇదే కదా మెయిన్. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు AI వచ్చింది. సో ఏఐతో కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. అమ్మో, నార్మల్ స్కామ్స్ కాదు. మొన్న ఏదో నేను స్టాండప్ కామెడీ చూశాను, ఒక అమ్మాయి వచ్చి బూతులు మాట్లాడుతుంది, అందరూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు, అమ్మాయి ఏంటి ఇంత పబ్లిక్ గా స్టాండప్ కామెడీ బూతులు మాట్లాడుతుంది. బట్ అందరికి అర్థం కాలేదు ఏఐ జనరేటెడ్ అది. ఏఐ జనరేటెడ్. కొంచెం దీర్ఘంగా దాన్ని చూసినట్లయితే ఆ వీడియో ఐడెంటిఫై చేయొచ్చు ఏఐ అది. అవును. సో ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోని ఏం చేస్తాడు, మార్ఫ్ చేస్తాడు. సమ్ ఏదో పాన్ సైట్తో మార్ఫ్ చేస్తే మనీ బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ యాక్చువల్గా. అందుకే మన ఫొటోస్ కానీ మన డీటెయిల్స్ కానీ ఎవరికి కూడా పెట్టకూడదు అనేది అన్నోన్ పర్సన్స్కి. దీనికోసం పబ్లిక్లో మనం ఏదో మనం చూపించుకోవాలని చెప్పి ఫొటోస్ పెడతాం, కానీ ఆ ఫొటోస్ వల్ల చాలా లాసెస్ జరుగుతున్నాయండి. అంటే డౌన్ ద లైన్ ఇప్పుడు ఏఐ విస్తృతంగా వచ్చేసరికి డౌన్ ద లైన్ అంటే పొద్దున్న లేస్తే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవడానికి మనం వర్క్ చేయాల్సి వస్తుంది చాలా. అదే, ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగితే అంత క్రైమ్ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటంటే మన సైబర్ సెక్యూరిటీ పీపుల్ కొంచెం ఫార్వర్డ్ వచ్చి ఇట్లా అవేర్నెస్ ఇవ్వడం వల్ల కొంతమంది అయినా అవేర్నెస్ అయి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందరికీ అవేర్నెస్ ఒకటేసారి ఇవ్వలేము, కానీ ఇలాంటి ఇప్పుడు మీ షోస్ ద్వారా కావచ్చు, మేము కావచ్చు, ఇప్పుడు మేమైతే డైరెక్ట్గా రీచ్ అవ్వలేము జనాలు, కానీ మీ ద్వారా జనాలకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక 1000 మందిలో ఒక 100 మంది మారినా సేఫ్ అయినట్టే కదా కొంతవరకు. సో అట్లా అందుకే అందరు ఏ ద్వారా మ్యాన్ పవర్ తగ్గించుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ పోను
అంటే మా కంపెనీలో కూడా మనుషులు పనిచేస్తున్నారు అనేది క్రేజ్ వచ్చేస్తుందేమో. మా కంపెనీలో అందరూ ఏఐ కాదు, మా కంపెనీలో మనుషులు కూడా పనిచేస్తున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ.